5 साल के बाद आज ऑटो चलाते हो जीरे निजामाबाद में మా నక్క గోపాల్, నక్క గంగన్న, నక్క జీవన్ మాకేదైతుందో రాజకీయం అనేది ప్రజాసేవ, మా ప్రజా జీవితం అనేది ప్రజాసేవ అంటూ నేను వీళ్ళ ప్రజా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాను నేను. కానీ ఏదైతుందో ప్రజాసేవ కొరకు కోరుకుంటున్నాను. నీ లెక్క చేపలు కొరకు కాదని చెప్పండి. పదేళ్ళు ఎవడు కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో రేపు భవిష్యత్తు అదే కాంగ్రెస్ కార్యకర్త తప్ప వేరే ఎవరిది కాదు అని చెప్పండి. అరే ఆనాడు నిన్న కాక మొన్న 19లో ఎన్నికలు నిలబడాలంటే గెలుపు సాధ్యం కాదు. అధికారం ప్రభుత్వ ఒత్తిళ్లు అయినా కానీ ఏదైతుందో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన మోస్తే దాన్ని ఏదైతుందో కదలం. వాడి గౌరీశంకర్ కానీ వాడు అబ్బా వాడి గౌరీశంకర్ కానీ వాడు అబ్బా కానీ చెప్పండి. మెడలు బట్టి గంటేయాలి, మెడలు బట్టి గంటేయాలని చెప్పండి. మన ప్రజాస్వామ్యాన్ని కట్టుబడ్డం, రాజ్యాంగ నిబంధనలు కట్టుబడ్డం. రాహుల్ గాంధీ గారు మనకు ఒకటి నినాదం ఇచ్చింది, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలను గౌరవించండి, రాజ్యాంగ నిబంధనలు నిలబెట్టండి అని చెప్పండి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని నిలబెట్టడమే రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం, దానికి కట్టుబడి ఉండడమే మన బాధ్యత అని చెప్పి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. కేవలం ఎన్నికల నిర్వహణే కాదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి